పాలకుడిని పాలించేది ఎవరు? ఆహ్! మనం ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రశ్న ఎంత లోతైందో కదా. అవును, చాలా గంభీరమైన ప్రశ్న. ఖచ్చితంగా. ఈ సనకాదిమునులు అడిగిన ఈ అత్యంత గంభీరమైన ప్రశ్నతోనే ఈనాటి మన విశ్లేషణను ప్రారంభిద్దాం. ఈరోజు మనం పరిశీలిస్తున్న పురాణ గ్రంథాలు సనకాదిమునుల బోధనల ఆధారంగా ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. నిజంగా ఇదొక లోతైన ప్రయాణం. మన లక్ష్యమేమిటంటే ఒక గొప్ప పాలకుడు తన బాధ్యతలను ఏమాత్రం గాలికి వదిలేయకుండా అత్యంత బాధ్యతాయుతంగా అధికారం నుండి ఎలా తప్పుకుంటాడు అనేది అర్థం చేసుకోవడం. అవును, ఎందుకంటే సాధారణంగా మనం చరిత్రలో చూస్తే అధికారంలో ఉన్నవారు దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా విస్తరించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అవునవును, అధికారం వదులుకోవడం అంత సులభం కాదు. కాని పృథు మహారాజు జీవితంలో ఈ మునులు వేసిన ప్రశ్న ఒక ఊహించని మార్పుకు దారితీసింది. అసలొక రాజు తన రాజ్యాన్ని వదిలి వెళ్లడమంటే పారిపోవడం కాదు అని మన ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే నాయకత్వం అనే పదానికి మనం అనుకునేదానికి ఈ గ్రంథాలు చెబుతున్నదానికి చాలా తేడా ఉంది. నిజమే. చాలామంది నాయకులు తమ చుట్టూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ప్రజలు ప్రతి చిన్నదానికి తమపైనే ఆధారపడేలా చేసుకుంటారు కదా. అచ్చమలాగే. తమ ఉనికి లేకుండా అక్కడ ఏదీ జరగకూడదు అనుకుంటారు. కాని సనకాది మునులు పృథు మహారాజుకు బోధించిన సత్యం దానికి పూర్తి భిన్నమైనది. ఓ అలాగా? అవును. నాయకత్వమంటే ప్రజలను ఎల్లప్పుడూ పాలకుడి నిర్ణయాలపై ఆధారపడేనా చేసుకోవడం కాదు. తన అవసరం ఏమాత్రం లేకుండానే వారు స్వతంత్రంగా, ధర్మబద్ధంగా బతికేలా వారిని తీర్చిదిద్దడం. అదే నిజమైన రాజధర్మం. అద్భుతం. ఇదే అసలైన రాజధర్మం. అవును. తన తర్వాత రాజ్యం కూలిపోతోంది అంటే ఆ పాలకుడు సాధించింది ఏమీ లేనట్లే అని మునులు స్పష్టం చేశారు. దీన్ని నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్పాలనుకుంటున్నాను. ఒక తండ్రి లేదా తల్లి తమ పిల్లలకు సైకిల్ తొక్కడం నేర్పించే విధానం మనం చూస్తూనే ఉంటాం. అవును, చాలా సహజమైన విషయమదే. మొదట్లో పిల్లలు పడిపోకుండా ఉండడానికి తల్లిదండ్రులు సైకిల్ వెనక సీట్ను గట్టిగా పట్టుకుంటారు. ఆ సమయంలో బ్యాలెన్స్ అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. కానీ పిల్లలు సొంతంగా బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాక ఆ వెనుక పట్టుకున్న చెయ్యిని వదిలేయడమే నిజమైన ప్రేమ. కరెక్ట్. ఒకవేళ వదలకుండా ఎప్పటికీ ఆ సైకిల్ని పట్టుకునే ఉంటాను అంటే అది ప్రేమ కాదు, అది వారి ఎదుగుదలను అడ్డుకోవడమే కదా. చాలా చక్కటి పోలిక చెప్పారు. పృథు మహారాజు పాటించిన రాజధర్మం కూడా సరిగ్గా ఇలాంటిదే అనిపిస్తుంది. తన రాజ్యం స్వంతంగా నడవడం నేర్చుకున్నాక తను ఆ చేయి వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. మరి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సభలో వాతావరణం ఎలా ఉందో మన ఆధారాలు చాలా అద్భుతంగా వర్ణించాయి. మునులు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజభవనంలో వెంటనే భౌతికంగా ఏమీ మారలేదు కదా. అవును, పైకంతా మామూలుగానే ఉంది. సభ ఎప్పట్లాగే జరుగుతోంది. మంత్రులు రాజ్య వ్యవహారాల నివేదికలు తీసుకువస్తున్నారు. కరెక్ట్. యోధులు రాజుగారి ఆజ్ఞల కోసం ఎదురుచూస్తున్నారు. అవును. కాని పృథుమహారాజు అంతరంగంలో మాత్రం ఒక పెద్ద మార్పు జరిగింది. ఇంతకుముందు అతను రాజ్యంలో ఒక క్రమశిక్షణను తీసుకురావడానికి పాలించాడు. కాని మునుల బోధనల తర్వాత తన అవసరం లేకుండా రాజ్యం నిలబడేలా ఒక కొత్త పాలనను ప్రారంభించాడు. ఆ సభలోని దృశ్యం మనం ఊహించుకుంటే ఆ విశాలమైన చెక్కతో చేసిన సభామందిరం, గోడలకు నిలకడగా వెలుగుతున్న నూనె దీపాలు, ఒకవైపు ప్రశాంతత ఉన్నా రాజు ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాడని మంత్రుల్లో ప్రజల్లో ఒక భయం, గౌరవం రెండూ ఉన్నాయి. అవును, సరిగ్గా ఆ సమయంలో పృథు మహారాజు ఒక మాట అంటాడు. ఒక రాజ్యం శాశ్వతంగా ఒకే వ్యక్తి చేతిపై, ఒకే వ్యక్తి నిర్ణయాలపై ఆధారపడి ఉండకూడదు అని. ఆ మాట వినగానే సభలో అందరూ ఉలిక్కిపడి ఉంటారు కదా. ఖచ్చితంగా. అందుకే ఒక వృద్ధమంత్రి వెంటనే ఆందోళనగా ముందుకు వచ్చి, మహారాజా, మమ్మల్ని వదిలి వెళ్తున్నారా అని అడుగుతాడు. ఎందుకంటే వారు అంతకు ముందు వేణుడి అరాచక పాలన చూశారు కలా. మళ్లీ ఆ పరిస్థితి వస్తుందేమో అని వారి భయం. దానికి పృథుమహారాజు ఇచ్చిన సమాధానం చాలా లోతైంది. నేను ధర్మాన్ని విడిచిపెట్టడం లేదు, నేను వెళ్ళిపోయిన తరువాత కూడా ధర్మం మిమ్మల్ని విడిచిపెట్టకుండా చూస్తున్నాను అంటాడు. అది నిజంగా ఒక పాలకుడు చెప్పగలిగే అత్యున్నతమైన మాట. రాజు లేకపోతే రాజ్యం కూలిపోతుంది అంటే ఆ రాజు ధర్మాన్ని నిర్మించలేకపోయాడు అని అర్థం. పృథువు ఆ తప్పు చేయదలుచుకోలేదు. కాని నాకిక్కడొక చిన్న సందేహం వస్తుంది. నేను వెళ్తున్నాను, ధర్మం మిమ్మల్ని పాలిస్తుంది అని చెబితే సరిపోతుందా? ప్రజలు దాన్ని అంత సులువుగా ఎలా స్వీకరిస్తారు?
అడిగారు. మంచి ప్రశ్న. ధర్మమనేది కేవలం ఉపన్యాసాల్లో, గాలిలో ఉండే పదం కాదు కదా, అది ఆచరణలో ఉండాలి. అందుకే పృథువు వెంటనే అడవులకు వెళ్ళిపోలేదు. సభలో ఉన్న ప్రతి వర్గానికి వారి వారి బాధ్యతలను అత్యంత స్పష్టంగా వివరించాడు. అవును, రైతులతో ఆయన అన్నమాటలు చూడండి. భూమిని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు కదా. అదే, భూమిని మీరు గౌరవిస్తే అది మీకు ఎప్పటికీ ప్రతిఫలాన్నిస్తుంది, కానీ అత్యాశతో దాని సారాన్ని మొత్తం లాగేయకూడదు అని చెప్పాడు. ఇక్కడ ఆయన కేవలం వ్యవసాయం గురించి కాదు, పర్యావరణ సమతుల్యత గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆనాడు ఆయన చెప్పిన ఆ సూత్రం ఈరోజు మనం పదే పదే మాట్లాడుకునే సస్టైనబిలిటీ, సమతుల్య అభివృద్ధి లాంటిదే అన్నమాట. ఖచ్చితంగా. ఇక వర్తకులకు ఆయన ఇచ్చిన సూచన కూడా చాలా ముఖ్యమైనది. వ్యాపారంలో లాభం సంపాదించడం తప్పుకాదు, కానీ అన్యాయంగా వ్యవహరించడం వల్ల సమాజంలో నమ్మకం దెబ్బతింటుంది అని చెప్పాడు. ఓ, ఇది వింటుంటే ఆర్థిక వ్యవస్థ అనేది కేవలం నాణేళ్ల మీద కాకుండా నమ్మకం అనే పునాది మీద ఎలా ఆధారపడి ఉంటుందో ఆయన ఎంత లోతుగా ఆలోచించాడో అర్థమవుతోంది. అవును కదా, వ్యాపారంలో నమ్మకం పోతే ఒకరికొకరు సహకరించుకోవడం ఆగిపోతుంది. అప్పుడు సమాజం విడిపోతుంది. పృథువు యోధులతో కూడా ఇదే తరహాలో మాట్లాడాడు. అవును, యోధులతో ఏమన్నాడంటే, మీ శరీరంలో ఉన్న బలం బలహీనులను రక్షించడానికిచ్చిన ఆయుధం వారిని భయపెక్కడానికి కాదు అని ఆదేశించాడు. నిజమే. ఆయుధం చేతిలో ఉన్నప్పుడు మనిషికి సహజంగానే అహంకారం వస్తుంది. ఆ అహంకారాన్ని నియంత్రించేది వినయం మాత్రమే అని పృథువు గుర్తించాడు. కాని ఒక సైనికుడికి కత్తి తిప్పడం సులువు, కత్తిపట్టిన చేతికి వినయం నేర్పడం సాధ్యమేనా? అది చాలా సబబైన ప్రశ్న. అందుకే ఆయన కేవలం సైనికులతో మాత్రమే మాట్లాడలేదు, ఆ సైనికులకు శిక్షణ ఇచ్చే గురువులతో, పండితులతో మాట్లాడాడు. అవునా? పండితులతో ఏమన్నాడు? మీరు సంపాదించిన జ్ఞానం సమాజానికి దారి చూపినప్పుడే పవిత్రమవుతుంది, అంతేకాని ఆ జ్ఞానం మీలో అహంకారాన్ని పెంచకూడదు అని స్పష్టం చేశాడు. గురువులు వినయాన్ని పంచితేనే శిష్యులు బాధ్యతాయుతంగా ఎదుగుతారని ఆయన నమ్మాడు. అంటే సమాజంలోని ప్రతి వర్గానికి ఒక దారి చూపించాడనమాట. ఇక రాజ్యానికి మూలస్తంభాలైన మంత్రులకు, న్యాయమూర్తులకు ఆయన ఇచ్చిన ఆదేశం కూడా చాలా గొప్పది. అవును, చట్టం ఎప్పుడూ స్థిరంగా ఉండాలి, అది ఎవరి బెదిరింపులకు భయపడకూడదు, స్నేహానికి తలవంచకూడదు, కోపంతో నిర్ణయాలు మార్చుకోకూడదు అని తేల్చి చెప్పాడు. ఇవన్నీ వింటుంటే ఇవేదో వేల సంవత్సరాల క్రితం పురాణాల్లో చెప్పినవి మాత్రమే కాదని, నేటి ఆధునిక న్యాయ వ్యవస్థకు, ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ లాగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. కానీ ఇక్కడొక విషయం గమనించాలి. ఈ ఆదేశాలన్నీ సభలో కూర్చొని ఇచ్చేస్తే ప్రజలు వెంటనే పాటించేస్తారా? అవును, మనుషులు చాలా తొందరగా పాత అలవాట్లలోకి పడిపోతారు కదా. అదే పృథువు గొప్పదనం. ఆయన కేవలం ఆ సభామందిరంలో ఉపన్యాసాలు ఇచ్చి ఊరుకోలేదు. ఆ తర్వాత ఆయన స్వయంగా రాజ్యంలో పర్యటించాడు. పర్యటన అంటే ఒక రాజు అకస్మాత్తుగా వెళ్లి పనులెలా జరుగుతున్నాయో అడిగితే అది ప్రజల్లో భయాన్ని పెంచుతుంది కదా. ఒక ఆడిట్ లేదా తనిఖీలాగా అనిపిస్తుంది. కాదు కాదు, ఇక్కడే మనం పృథువు వ్యవహరించిన తీరును అర్థం చేసుకోవాలి. మన ఆధారాల ప్రకారం ఇది ప్రజల మనసుల్లో స్మృతులను నాటే ఒక ప్రక్రియ. స్మృతులను నాటడమో అంటే జ్ఞాపకాలను నాటడం అనుకోవచ్చా? అవును. ఆయన చేసిన పర్యటన ఒక అధికారి చేసే తనిఖీ కాదు, ఒక తండ్రి తన పిల్లల ఎదుగుదలను చూసి మురిసిపోతూ చేసే ఒక మృదువైన ప్రక్రియ. ఆయన తప్పులు వెతకడానికి వెళ్లలేదు. ఓ, అంటే శిక్షించడానికి వెళ్లలేదా? లేదు, సరైన పద్ధతులను వారి మనస్సుల్లో చిరకాలం నిలిచిపోయేలా చేయడానికి వెళ్ళాడు. ఉదాహరణకు, ధాన్యాగారాల దగ్గరకు వెళ్లి ఎంత ధాన్యముంది అని లెక్కలు అడగలేదు. నిలువలు న్యాయంగా పంపిణీ అవుతున్నాయా లేదా అని అడిగాడు. అద్భుతం. నీటి కాలవల వద్దకు వెళ్లి రైతులు నీటిని సమానంగా, ఎలాంటి గొడవలూ లేకుండా పంచుకుంటున్నారా అని పరిశీలించాడు. అర్థమైంది. విద్యాసంస్థల్లోకి వెళ్లి ఉపాధ్యాయులను, మీరు ఈ విద్యార్థులకు జ్ఞానంతో పాటు వినయాన్ని కూడా నేర్పుతున్నారా అని అడిగినప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఇదే కదా. అవును. ఒక సమాజం కేవలం కఠినమైన చట్టాల వల్ల మనుగడ సాగించదు, ప్రజల మనస్సుల్లో నాటుకుపోయిన విలువల వల్లే బతుకుతుంది. పృథువు ఆ విలువలనే తిరిగి వారి స్మృతుల్లోకి తీసుకెళ్లాడు. అలా తన రాజ్యాన్ని, ప్రజలను భౌతికంగా సిద్ధం చేశాడు సరే, మరి తనను తాను మానసికంగా ఎలా సిద్ధం చేసుకున్నాడో ఇది చాలా ఆసక్తికరమైన భాగం. అవును, ఇక్కడే కథ మరింత ప్రశాంతంగా, అత్యంత గంభీరంగా మారుతుంది.
పగలంతా పర్యటనలు చేసి ప్రజలందరికీ ధర్మబోధ చేసిన రాజు ఒక సాయంత్రం వేళ ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఆ దృశ్యం వర్ణన మన ఆధారంలో చాలా హృద్యంగా ఉంది. అవును, రాజప్రాసాదం ఆవల ఉన్న విశాలమైన అడవివైపు ఆయన చూపులు నిలిచి ఉన్నాయి. తన జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగుస్తోందని ఆయనకు తెలుసు. ఆ నిశ్శబ్దాన్ని, ఆ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి ఆయన భార్య, రాణి ఆర్చీ. అవును, ఆమె ఆయన వెనకాలే వచ్చి నిలబడింది. ఏ భార్యకైనా తన భర్త రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్తున్నాడు అంటే ఆందోళన ఉంటుంది. కాని ఆర్చీ భయపడలేదు. నిజమే, ఆమె ఎంతటి సూక్ష్మగ్రాహియో కదా. ఆమె చాలా మృదువుగా, మహారాజా, మీ కళ్ళు ఇకపై మన రాజ్యంపై మాత్రమే నిలిచిలేవు అంటుంది. అవును, వేణుడి దుష్పరిపాలన కాలం నుండి పృథువు ప్రయాణాన్ని ఆమె దగ్గరగా చూసింది కాబట్టే ఆమె అలా అనగలిగింది. ఇప్పుడు ఆ అధికారపు పొరను దాటి ఆయన మనసు ఎక్కడికో చూస్తోందని ఆమె పసిగట్టింది. దానికి పృథువు ఇచ్చిన సమాధానమింకా లోతైంది. ఈ రాజ్యానికి నానుంచి ఏమి కావాలో అది అందింది. కిరీటం నా జీవితానికి కేంద్రం కానప్పుడు నాలో ఏమి మిగులుతుందో నేను తెలుసుకోవాలి అంటాడు. ఖచ్చితంగా ఇక్కడ మనం విరక్తి అనే పదాన్ని గురించి మాట్లాడుకోవాలి. చాలామందికి విరక్తి అనగానే జీవితం మీద విసుగు పుట్టి సమస్యల నుంచి పారిపోవడం అనే ఒక అపార్థముంది. అవును, పారిపోవడం అనుకుంటారు. కాని పృథువు కథలో విరక్తి అంటే అది కాదు. బాధ్యతను 100% పూర్తి చేసిన తరువాత ఎలాంటి వ్యామోహం లేకుండా తప్పుకోవడం. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి నేనొక చిన్న పోలిక చెబుతాను. ఒక పెద్ద వేడుకకు మనం అతిథిగా వెళ్ళామనుకోండి. అక్కడంతా సందడిగా ఉంటుంది. వేడుక అంతా పూర్తయ్యాక ఇల్లు శుభ్రం చేయడంలో కూడా సాయం చేసి, ఆ తర్వాత అక్కడ ఎవ్వరికీ భారం కాకుండా ప్రశాంతంగా వీడుకోలు తీసుకుంటాం. అంతేగాని పనులన్నీ మధ్యలో వదిలేసి వెనుక గుమ్మంగుండా పారిపోం కదా. చాలా చక్కటి పోలిక. పృథువు తీసుకున్న నిర్ణయం కూడా ఆ వేడుకను బాధ్యతగా ముగించిన అతిథి లాంటిదే. ఆయన పారిపోలేదు. అధికార బదిలీ అనేది చెట్టు నుండి పండిన ఆకు రాలిపోయినంత సహజంగా జరిగింది. కరెక్ట్. అందుకే ఆయన మెల్లిగా తన అలంకారాలను తగ్గించుకోవడం ప్రారంభించాడు. గంభీరమైన వస్త్రాలు వదిలేసి సాదాసీదాగా మారాడు. మౌనంగా మునులతో ఎక్కువ సమయం గడపడం, ఆత్మపరిశీలన చేసుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఇది ఆయన చెయ్యబోయే తపస్సుకు ఒక సన్నాహం లాంటిదనమాట. తాను ఒక సాధనం మాత్రమే అని, శాశ్వతమైనది ధర్మం మాత్రమే అని ఆయన గ్రహించాడు. ఇక చివరగా ఆయన ప్రజల వద్ద నుండి వీడుకోలు తీసుకునే సమయం. చరిత్రలో చాలామంది రాజులు పదవి దిగిపోవాల్సి వస్తే ఒక పెద్ద నాటకీయత సృష్టిస్తారు. ప్రజలు ఏడవాలి, తమను బతిమాలుకోవాలి అని కోరుకుంటారు. కాని పృథువు వీడుకోలు చాలా ప్రశాంతంగా, నిరాడంబరంగా జరిగింది. అవును, ఆయన తాను సాధించిన దాని పట్ల అక్కడ గొప్పలు చెప్పుకోలేదు కదా. లేదు, ఆయన చెప్పిన ఆఖరి మాటలు మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఈ రాజ్యంలో ఉన్న సంపదంతా భూమితల్లి దయ, మునుల మార్గదర్శకత్వం, మీ అందరి కఠిన శ్రమవల్లే వచ్చింది అన్నాడు. అద్భుతమైన మాట అది. అంతేకాదు, ఈ ధర్మాన్ని కేవలం నా పేరుతో మాత్రమే ముడిపెట్టి చూడకండి, నేను లేకపోయినా అది మీ ప్రవర్తనలో కొనసాగనివ్వండి అని ప్రజలకు స్పష్టం చేశాడు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే మనసులో ఒక గాఢమైన భావోద్వేగం కలుగుతోంది. అక్కడున్న ప్రజలందరూ కన్నీరు పెట్టుకున్నారు కదా. అవును. కాని ఆ కన్నీరు భయంతో వచ్చిన కన్నీలు కాదు. ఒక రాజు తన కీర్తి ప్రతిష్టలను పట్టుకుని వేలాడకుండా ధర్మం కోసం అంతటి గొప్ప అధికారాన్ని వదులుకుంటున్న ఆ మహా అద్భుతమైన దృశ్యాన్ని చూసి వారి కళ్ళెమ్మడి నీళ్లొచ్చాయి. నిజమే, ఇది మనందరికీ ఒక శాశ్వతమైన పాఠాన్ని నేర్పుతుంది. అధికారాన్ని, అది ఎంత గొప్పదైనా సరే, ఎలాంటి స్వార్థం లేకుండా తిరిగి ఇచ్చేసినప్పుడే అది పవిత్రమవుతుంది. పృథుమహారాజు జీవితం నేర్పే అతిపెద్ద రాజధర్మం ఇదే. కరెక్ట్. సేవ చేయడం పూర్తయ్యాక ఆచరణ అనేది లోపలికి తిరిగి ఆత్మజ్ఞానంగా మారాలి. అవును, కర్తవ్యాన్ని నిర్వహించడం ఎంత ముఖ్యమో సమయం వచ్చినప్పుడు ఆ కర్తవ్యం నుండి గౌరవప్రదంగా తప్పుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆయన చూపిన మార్గం ప్రతి పాలకుడికి ఒక దిక్సూచిలాంటిది. నిజంగా రాజభవనం, ఆ సభామందిరం, మంత్రుల సలహాలు, ప్రజల పొగడ్తలు అన్నీ వెనక వదిలేసి పృథువు ఆ అడవిలోకి అడుగుపెట్టాడు. అయితే ఇక్కడ ఈ విశ్లేషణను ముగించే ముందు నేను ఒక ఆలోచనను మనందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి జీవితం నుండి అతని హోదా, అధికారం, కీర్తి, గౌరవం అన్నీ తొలగిపోయిన తర్వాత ఆ కీకారణ్యంలో కేవలం తాను మాత్రమే మిగిలినప్పుడు అసలు ఏం జరుగుతుంది?
కిరీటం తీసేసిన తర్వాత మిగిలే ఆ అస్తిత్వం ఎలాంటిది? బహుశా మనందరం ఎప్పటికైనా ఎదుర్కోవాల్సిన